క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తున్నాము. అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మనము ఒక వాక్యాన్ని చూసుకుందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమలను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో మాట్లాడే మాట ఏంటంటే, దేవుడు తన చిత్తానుసారంగానే ఆయన మనతో చెప్తున్న మాట, నేను నీ అతిక్రమములను నేను తుడిచివేస్తున్నాను అని ప్రభు అంటున్నాడు. పిల్లలు, దేవుని వాక్యము సెలవిస్తుంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరచును. అవును, మన పాపము, మన అతిక్రమము, మన కల్ముషము, మన ద్వేషములు, మన స్వార్థములు, మన పగలు, ఇవన్నీ క్రీస్తు ఎద్దుకు మనం వచ్చినప్పుడు క్రీస్తు రక్తంలో మనము కడగబడుతాం. ఇలా అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, తన చిత్తానుసారంగా నేనే నీ అతిక్రమలను నేను తుడిచివేయుచున్నా, మునుపటి వాటిని నేను జ్ఞాపకం చేసుకున్నాను. నీ పాపములన్నిటినీ నా భుజాల మీద మోసుకుని శిలువ మ్రాను మీద వ్రేలాడి నీ కోసం నేను మరణించాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి నన్ను పవిత్రపరుస్తుంది. పాపం చేసి దేవునికి దూరం అయిపోయి, జీవితం మీద విరక్తి చెందిపోయి, ఎటు తోచలేని స్థితిలో నువ్వు ఉన్నావేమో, ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ అతిక్రమలను నేను తుడిచివేస్తాను. నా దగ్గరికి రా, నా దగ్గర క్షమాపణ కోరు, నన్ను వేడుకో. నేను నిన్ను క్షమించగలిగిన దేవుడై ఉన్నాను. మనుషులు నిన్ను క్షమించలేరేమో, మనుషులు నిన్ను చేరదీయలేరేమో, మనుషులు నిన్ను క్షమించలేక అలాగే నీ తప్పిదములు అలాగనే వేలు పెట్టి చూపిస్తున్నారేమో, కానీ నేను నిన్ను నిర్మించిన వాడను, నేను నిన్ను సృష్టించిన వాడను. నేను నీతో మాట్లాడుతున్నాను. నా వైపు చూడు, నీ అతిక్రమములను నేను తుడిచివేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో కూడా పొరపాట్లు చేసిన వారు చాలామంది ఉన్నారు. దేవుని చెంతకు వారు వెళ్ళినప్పుడు ప్రభు వారిని క్షమించిన సందర్భాలు ఉన్నాయి. ప్రియులారా, దేని కుమారుడా కుమార్తె, నువ్వు ఏ విధమైన అతిక్రమంలో ఉన్నాను కూడా, ఎంత ఘోర పాపివైనా సరే నా దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అధికారం గల దేవుడు. ఎందుకంటే ఆయన మనల్ని నన్ను సృష్టించడు గనక మన పైన ఆయన సర్వ అధికారం ఉంది. పాపం చేసి దేవుడికి దూరం కావద్దు. ఒకవేళ తెలిసి చేసిన పాపాలైనా సరే ప్రభు దగ్గర క్షమాపణ కోరు. శిలువ రక్తం నిన్ను క్షమిస్తాడు. దూరం అయిపోయిన నిన్ను మరల తిరిగి ఆయన నిన్ను చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుణ్ణి ప్రభు చేర్చుకున్నట్లుగా నా దేవుడు నీ అతిక్రమలను తుడిచివేయునుగాక. నేను నా దేవుడు క్షమించునుగాక. నీకు మరలా పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చునుగాక. ప్రభు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రభు నిన్ను క్షమించునుగాక. ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ కోరు. కన్నీటితో ప్రభుని వేడుకో. నిశ్చయముగా నీ అతిక్రమములను ఆయన తన చిత్తానుసారంగానే ప్రభు నిన్ను తుడిచివేస్తున్నాడు. ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రభు దగ్గరికి వచ్చి వేడుకో. ఖచ్చితంగా నిన్ను తిరిగి మరలా ఆయన నిలబెట్టగలిగిన దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఈ మాట నీ జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. అందరి కొందనాలు. దేవుని కృప మీ అందరికి తోడై ఉండునుగాక. ఆమేన్.